మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ బుధవారము ఉదయకాలము వేళ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు నామమున ఈ దినమంతయు మీకు మేలును శుభము కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దేవుడు మనకు ఇచ్చిన ఈ దినమును బట్టి మొదట దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాము. ఈ సమయములో ప్రార్థనతో మనము ఈ దినమును ప్రారంభించుదాము. ప్రార్థనలో కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ దినము మాకిచ్చుటకు గడిచిన దినమంతా రాత్రంతా నాయనా మమ్ములను మీ చల్లని రెక్కల నీడలో దాచి కాచి కాపాడి నా తండ్రి, మరి మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. దయగల మా తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి కాంతిలో మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నా. మీ బిడ్డలముగా మేము దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, ఆయా పరిస్థితుల కొరకు ప్రార్థిస్తుంటుండగా మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయండి. నాయన, గడిచిన రాత్రంతా ఎంతో డిప్రెషన్లో ఉండిపోయి ఎన్నో సమస్యల గుండా జీవితం వెళుతుంది అని ఈ దినము నాయన, మరి ఎవరైతే క్షణికావేశములో ఆత్మహత్యలు చేసుకోబోతున్నారో వారిని ఆపమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా దుర్మరణం పాలు కాకూడదని ప్రార్థిస్తున్నాము తండ్రి. నరహత్యలు నివారించబడాలని ప్రార్థిస్తుంటున్నాము దేవా. అకాల మరణాలు సంభవించకుండా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా రాజకీయ కక్షలు, పనికిమాలిన పంతాలు, పట్టింపులు ఇవన్నీ కూడా లయం కావాలని ప్రార్థిస్తూ ఉంటున్నాము. ఇంకా మా దేశంలో కులము అనేటటువంటిది ఒకటి ఉంది గనక ఈ కులగజ్జి అనేది నిర్మూలము కావాలని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవుడవనైనా పత్రికా విలేకరులు, జర్నలిస్టులు కూడా నిజాయితీగా వ్యవహరించాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా పోలీసు వ్యవస్థ, లాయర్లు, టీచర్సు, ఆయన మరి రెవెన్యూ శాఖ వారు, రిజిస్ట్రేషన్స్ ఆఫీసులో పనిచేసే వారందరూ కూడా నాయన మరి లంచాలకు పాలు పడకుండా న్యాయంగా, నమ్మకంగా పనిచేయుటకు నాయన మరి మీరు కృప చూపించండి. ఎవరైనా ఏదైనా అవసరత నిమిత్తము పోలీసులను కానీ, లాయర్లను కానీ, మరి దేవా రెవెన్యూ శాఖ వారిని కానీ, రిజిస్ట్రేషన్స్ ఆఫీసులో పని ఉండి కానీ వెళితే దేవా వారికి న్యాయం జరుగునట్లుగా మీరు కృప చూపించండి. అంతేకాకుండా ఇతర శాఖల్లో కూడా పనిచేసేవారు ఎవరైనా సరే నాయనా మరి లంచము, సొమ్ముకు ఆశపడకుండా నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించడానికి సహాయం చేయండి. అది మీ బిడ్డలమైన మాకిచ్చారు. ఈ భాగ్యము అనేకులకు మీరు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి పంటలు పండులాగున నాయన మీరు కృప చూపించండి. కూలీల కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రైవేటు ఉద్యోగస్తుల కొరకు ప్రార్థిస్తుంటున్నాము. నాయన తమ కష్టానికి తగిన ప్రతిఫలం పొందడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దళారీలు అమాయకులను మోసం చేసి ఇతరుల కష్టార్జితాన్ని దోచుకోకుండా నాయనా మరి ప్రభుత్వం విధించిన విధానాలను సరిగ్గా అమలు చేయడానికి మీరు కృప చూపించమని నేను కోరుకుంటున్నాను దేవా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అంత మాత్రమే కాకుండా మహిమ కలిగిన మా తండ్రి, మా యొక్క దేశంలో ప్రభు మరి క్రైస్తవ్యానికి ఎన్నో వ్యతిరేకతలు వస్తూ ఉంటున్నాయి. ఆ వ్యతిరేకతలన్నీ కూడా దేవా మీరు ఖండించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మార్గములను సరళము చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. రాత్రంతా మమ్మను మీరు కాపాడిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలమును నాయన మేము ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటున్నాము. నాయన ఈ దినమంతయు మీరు మీ బిడ్డలమైన మాకు దూర దేశాలలో నాయన ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా అక్కడ ఉండిపోయిన బిడ్డలకును కూడా మీరు కృప చూపించి మీ కార్యాలు వారి జీవితాల్లో ఎవరికి ఏది కొరతగా ఉందో వారికి ప్రసాదించమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మహిమ కలిగిన మా దేవా, మాకు ఈ నూతన మాసము మీరు మాకు ఇచ్చారు. ఈ డిసెంబర్ మాసము నాయన, ఈ డిసెంబర్ మాసము క్రిస్మస్
వేడుకలు జరిగించుకునే గొప్ప మాసము కనుక నాయన ఈ నెలంతా దేవా మీ కృపాక్షేమములు మాకును మా బిడ్డలకును మా కుటుంబాలకును సంఘములకును సమృద్ధిగా అనుగ్రహించుదురుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము. దేవా మీకే వందనాలు. దయగల మా తండ్రి, మీ బిడ్డలను నాయన మీరు రక్తములో కడిగి కొన్న మీ బిడ్డలను అపవాది కలవర పెడుతూ ఉన్నాడు నాయన. ఆ కారణము చేత అవిశ్వాసము, భయము, చింతకు గురి అవుతుంటున్నారు తండ్రి. అట్టి వారిని దేవా మీరు జ్ఞాపకము చేసుకొని అద్భుతమైన ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. యవ్వనస్తులు కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా దేవా మీరిచ్చిన వాగ్దానాలు, మీ వాక్యము ఎంతో బలమైనది గనక ఆయన ప్రార్థనా జీవితము, వాక్యము చదువుటలో, వాక్యమును వినుటలో గొప్ప ఆసక్తి కలిగిన జీవితాలు వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. దేవా మీ వాగ్దానాలు దేవా ఎందరైతే నమ్ముతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శిస్తూ ఉంటున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ దుష్టత్వము నుంచి, దుస్థితి నుంచి మీరు విడిపించి కాపాడుతున్నారు. మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఈరోజు దేవా మీ బిడ్డలు నాయన ఏ పని పూనుకున్నా నాయన ఆ పనిలో వారికి సఫలత దయచేయండి. దుష్టుని శోధన నుండి నాయన వారిని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. దుష్టుని శోధన నుంచి, దుష్టుని ఆలోచన నుంచి మీ బిడ్డలకు మీరు క్షేమమును నాయన భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. స్వస్థతల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. భౌతికమైన స్వస్థత, మానసికమైన స్వస్థత, భావోద్రేకపరమైన స్వస్థత, ఆత్మీయ స్వస్థత, సామాజిక స్వస్థత, దేశమునకు స్వస్థత కార్యములు యేసు నామమున జరుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాము. కృప చూపించి మీ కార్యములను నాయన మీరు జరిగించండి. ఈరోజు తండ్రి మేము ఈ ప్రార్థనతో దినమును ప్రారంభిస్తుంటుండగా నాయన మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు మీకు వందనాలు. మా ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి తండ్రి. ఈరోజు ఇంటర్వ్యూకు ఉద్యోగ విషయంలో వెళుతున్న బిడ్డలకు న్యాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దూరదేశాలకు ప్రయాణం అవుతున్న బిడ్డలకును భద్రతను, క్షేమమును దయచేయమని, ఈ దినమంతా మీ కృప చూపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారికి ఇప్పుడు యేసయ్య రాకడ పర్యంతము వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభోదయం.